నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందా అంటే అవుననే మాట గట్టిగా వినిపిస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైందని సమాచారం. నిజానికి ఈ పాటికి మోక్షు ఎంట్రీ ఉండాల్సిందే. గతంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే బాలయ్య మాత్రం ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 999 మ్యాక్స్ టైటిల్ తో ఇది రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు ఉండగా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు ఏప్రిల్ 2వ వారంలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ఈ సినిమా కోసం నటీనటుల ఎంపికపై దృష్టి సారించారట. ముఖ్యంగా మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతోందని, ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని టాక్. ఇక మోక్షజ్ఞ మేక్ ఓవర్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన అత్యంత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం. అయితే ప్రతిసారి మోక్ష ఎంట్రీ గురించి అభిమానులను ఇలాంటి వార్తలు ఊరిస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది. మరి ఈసారైనా సెట్ అవుతుందేమో చూడాలి.